తపనకు అభినందనలు తెలియజేస్తూ, ఎఫ్డిసి అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ వ్యవస్థ ప్రారంభించిన మొదట్లోనే అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్డిసి పెట్టిన మొదటి నుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎఫ్డిసి చైర్మన్లుగా పెడుతూ ఒక సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక ఎఫ్డిసి చైర్మన్ అనేది ఒక ప్రభుత్వానికి ఇండస్ట్రీకి వారధిగా ఉంటూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నిటికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ఎఫ్డిసి చైర్మన్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వాలన్నీ కూడా తమ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఎఫ్డిసి చైర్మన్లుగా సాంప్రదాయం ప్రకారము ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల్నే పెడుతూ వచ్చారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయడం అంటూ జరుగుతూ వచ్చింది. అది ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నడుస్తూ వచ్చేది. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 5 years వదిలేస్తే సెకండ్ టైం వాళ్ళు గెలిచిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని తారుమారు చేస్తూ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియనటువంటి ఒక వ్యక్తిని ఎఫ్డిసి చైర్మన్ గా పెట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యే విధంగా మరి ఆ ప్రభుత్వము ఆ ధోరణి అనేది వ్యవహరించినటువంటి తీరు బాధాకరం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ మంచి జరిగినా జరుగుతూ వచ్చింది. చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వడం అయితేనేమి, తర్వాత మన చిత్రపురి కాలనీ ఈ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలోనైతేనేమి, ఏ విషయంలోనైనా కాంగ్రెస్ గవర్నమెంటే ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మొట్టమొదట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా మరి చెన్నారెడ్డి ఇలాంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సానుకూలంగా స్పందించి ఈ ఫిల్మ్ నగర్ భూమిని ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని అంటే మా ఇండస్ట్రీలో ఖచ్చితంగా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఫేవర్గా ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తారన్న ఆలోచనతో మేమున్నాము. మరి అలాంటి ఆలోచనకు భిన్నంగా ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ను ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేది మాకు బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు. వారికి అవకాశాన్ని కల్పించి ఇండస్ట్రీకి మంచి జరిగేలా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని మేము ప్రాధాన్యపడుతున్నాం. మాకెన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న సినిమాలకు లొకేషన్స్ ఛార్జెస్ విపరీతంగా భారంగా పెరిగిపోయాయి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎగ్జిబిటర్స్ ఒకవైపు ప్రాబ్లమ్స్ అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, నిర్మాతలు ప్రాబ్లమ్స్ అంటున్నారు. మరి వీటన్నిటిని కూడా సాల్వ్ చేయాలి అని అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎఫ్డిసి చైర్మన్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డిసి చైర్మన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, ఒక సమర్థుడైన మంచి వ్యక్తిని ఎఫ్డిసి చైర్మన్ గా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.